హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ ఫ్రెండ్స్. ఫ్రాన్స్ కర్రీ తయారీ విధానం, దాని ప్రాసెస్ గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి పచ్చి రొయ్యలు ఫ్రెండ్స్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఫ్రాన్స్ అంటాం. దీని తయారీ విధానంలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాము క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనిపిస్తున్న ఫ్రాన్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మన మార్కెట్లో తీసుకురావడానికన్నా ముందు దీనిపైన తొక్కలు తీసేసి మనకి ఇచ్చేస్తారు. కానీ దీంట్లో ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ప్రతి రొయ్యకి వీపు బాగానే ఇలా నల్లటి దారం వల్ల ఒక పేగులాగా, ఒక నరంలాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దాన్ని మనము దానిపైన కత్తితో ఒక ఘాటులాగా ఇలాగ కోసేసి ఆ నల్లటి దారాన్ని తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రొయ్య తిన్న ఆహార పదార్థాలని జీర్ణమైన తర్వాత వ్యర్థాలన్నీ దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. అది తీసేసి మనం శుభ్రం చేసుకుంటేనే రొయ్య కంప్లీట్ క్లీన్ అయినది ఫ్రెండ్స్. అంటే కొంతమంది ఇది ఉన్నా కూడా అలాగే చేసుకొని తింటారు ఫ్రెండ్స్. కానీ అలా తినటం వల్ల కొంచెం చేదుగాను, జిగురుగాను, స్మెల్ గాను అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ రొయ్య నడుం భాగం నుంచి తీసిన దారాల ఫ్రెండ్స్. దీన్ని తీసివేయడం వల్ల వంట కూడా చాలా శుభ్రంగా, ఆకర్షణీయంగా, రుచిగా చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా నరాలన్నీ నల్లటి దారాలు ఇలా కనిపించి ఇలాంటివన్నీ తీసేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పుతో పట్టించేసి వాటిని లైట్గా రుద్ది తర్వాత క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ చూసారా ఎలాగుందో, ఈ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్. తర్వాత 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 3 ఇలాచీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ కొద్దిసేపు. ఈ మసాలాలన్నీ బాగా ఉడికిన తర్వాత ఇంకో బౌల్లో మనం ఉడికించిన రొయ్యలు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఈ మసాలాలో వేసి ఈ మసాలా అంతా ఆ రొయ్యలకి బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ మసాలా అంతా రొయ్యలకి మంచిగా పట్టేసేయాలి. ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 టమాటా ముక్కల్ని కట్ చేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న ఆ కర్రీలో ఈ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కలు ఉడికినాయో లేదో చూడండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి దానికి తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్. మేము స్పైస్ తక్కువ తింటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఫైనల్ టచ్ ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1-2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తయారీ విధానం చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మన అవుట్పుట్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, అద్భుతమైన, అమోఘమైన, గుమగుమలాడే ఫ్రాన్స్ కర్రీ, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రొయ్యల కర్రీని మనము వైట్ రైస్తో కానీ బగారాతో కానీ తినొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి రుచికరమైన పౌష్టికాహారం మన పిల్లలకి పెడితే ఎంత ఉల్లాసంగానో, ఎంత ఉత్సాహంగానో ఉంటారో తెలుసా ఫ్రెండ్స్. గంతులేస్తారు ఫ్రెండ్స్.
దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు ఇంకా మరిన్ని మీకోసం అందిస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.